Hi friends, welcome to Nifty analysis for 26th September 2025. నిన్నటి నిఫ్టీ మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నామో 25,050 లెవెల్ అనేది ఓపెనింగ్ వచ్చేసి ఫ్లాటిష్లో ఓపెన్ అయింది. ఫ్లాటిష్లో ఓపెన్ అయిన తర్వాత మనకు ఈ రేంజ్ ఏదైతుందో 25,050 లెవెల్ అనేది ఫస్ట్ 1 అవర్లో బ్రేక్ అయ్యి మార్కెట్లో ఒక ఫాల్ అనేది చూడడం జరిగింది. మనం నెక్స్ట్ సపోర్ట్ ఏదైతే 24,950 లెవెల్ అనుకున్నామో ఈవెన్ ఆ లెవెల్ బ్రేక్ అయ్యి 24,880 లో అనేది లో టచ్ అయింది. క్లోజింగ్ వచ్చేసి 24,900 రేంజ్లో క్లోజ్ అయింది. ఈ బేసిస్లో మనము ఈరోజు ట్రేడ్ సెటప్ అనేది ఒకసారి అలా చూస్తే మనకు డైలీ టైం ఫ్రేమ్లో మనం ఏదైతే 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది సపోర్ట్ తీసుకుందని అనుకున్నామో అది ఈరోజు అది రెసిస్టెన్స్గా ఫేస్ అయింది. అంటే ఈ బేసిస్లో మనకు ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో అది చూస్తే మనకు 25,050 అనేది ఒక స్ట్రాంగ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మనం 25,050 లెవెల్ అనేది మనం ఒకసారి మార్క్ చేసుకున్నాం. ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. ఈ బేసిస్లో మనకు ఈరోజు ఫ్రైడే ట్రేడ్ సెటప్ అనేది ఒకసారి చూస్తే మనకు నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ చూస్తే మనకు ఏదైతే లో ఏదైతే ఫామ్ అయిందో 24,880 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. ఇన్కేస్ ఈ సపోర్ట్ బ్రేక్ అయ్యి నెక్స్ట్ చూస్తే మనకు డౌన్ సైడ్లో సపోర్ట్ చూస్తే మనకు 24,800 అదేవిధంగా 24,730 నుంచి 700 అనేది ఒక నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఇక్కడ నేను సపోర్ట్ లెవెల్ మార్క్ చేస్తాను. $24,800 సపోర్ట్ 1 అవుతుంది. అదేవిధంగా మనం సపోర్ట్ 2 చూస్తే మనకు 24,730 నుంచి 700 లెవెల్ అనేది నెక్స్ట్ సపోర్ట్ అవుతుంది. రెసిస్టెన్స్ మాత్రం మనకు ఏదైతే 24,900 ఆర్ 25,000 ఈ 2 లెవెల్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనకు 25,000 ఆర్ 25,050 అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ బేసిస్లో మనం ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు సపోర్ట్ వచ్చేసి 24,800 అదేవిధంగా సెకండ్ సపోర్ట్ వచ్చేసి 700 నుంచి 730 లెవెల్ అనేది ఒక సెకండ్ సపోర్ట్ అవుతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ మనం చూస్తే 25,050 లెవెల్ అనేది మనకు సెకండ్ రెసిస్టెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ మనం ఏదైతే లెవెల్ డిస్కస్ చేసుకున్నామో 55,040 లెవెల్ అనేది ఒక సపోర్ట్ అనుకున్నాము. అదేవిధంగా బ్యాంక్ రెసిస్టెన్స్ చూస్తే మనకు 25,280 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ అనుకున్నాము. బ్యాంక్ నిఫ్టీ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకు 55,040 లెవెల్ సపోర్ట్ తీసుకుని అదేవిధంగా రెసిస్టెన్స్ చూస్తే మనకు 55,250 లెవెల్ రెసిస్టెన్స్ అనేది తీసుకోవడం జరిగింది మార్నింగ్ మూవ్లో. తర్వాత మనకు ఒక డౌన్ఫాల్ తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్లో ఏదైతే 11:30 ఆ టైంలో ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకొని హైయర్ రేంజ్ వెళ్ళింది. ఏదైతే మనం రెసిస్టెన్స్ అనుకున్నామో అయితే ప్రీవియస్గా ఏదైతే హైస్ ఫామ్ అయిందో ఆ రేంజ్ నుంచి మనకు సెల్లింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అయింది. మనకు ఆఫ్టర్ 1:30 ఆ టైంలో మనకు ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది చూడడం జరిగింది. ఈ బేసిస్లో బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం మార్క్ చేసుకుంటే మనకు బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ వచ్చేసి మనకు 54,800 ఒక సపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ అది బ్రేక్ అవుతే అంటే ఫస్ట్ ఇనిషియల్గా మనం చూస్తే ఏదైతే ఈ 54,900 950 అని ఒక రెసిస్టెన్స్ అవుతుంది. ఇన్ కేస్ అది బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ చూస్తే మనకు 54,800 అదేవిధంగా ఇన్ కేస్ 54,800 బిలో ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఒక ఫాల్ అనేది బిగ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఆ లెవెల్ వచ్చేసి 54,470 నుంచి 54,500 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అది కమింగ్ డేస్లో ఉంటుందా ఇవాళ ఉంటుందా అనేది మనకు ఫర్దర్గా మార్కెట్ అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. 470 టు 54,300 అనేది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్. మనకు రెసిస్టెన్స్ ఒకసారి చూస్తే మనకు ఏదైతే ఈ లెవెల్ ఏదైతే ఉందో 55,250 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. ఈ బేసిస్లో ప్రాపర్గా ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేస్తే బెస్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.